హలో, ఆంటీల బ్యాచ్ తో ఒకసారి మీటింగ్ అరేంజ్ చేయి. ఓకే మేడం. కౌన్సిలింగ్ చేసి చూద్దాం. మీటింగ్ రేపు అరేంజ్ చేస్తాం. ఈ కౌన్సిలింగ్ మిమ్మల్ని మార్చడానికి కాదు, మారే అవకాశం వచ్చిందని చెప్పడానికి మాత్రమే పిలిపించాను. ఏ ఎందుకు మారాలి? అయినా మేమెవరిని చెడగొట్టడం లేదే. చెడిపోయిన వాళ్ళు, చెడిపోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళే మా దగ్గరకు వస్తున్నారు. అది మీ సమర్థింపే కాని యథార్థం కాదు. చెయ్యాలనుకుంటే ఎన్నో జాబ్స్ ఉన్నాయి. అవసరం ఉన్న వాళ్ళకి మేమే కావాలి, అవసరం లేని వాళ్ళకి మేమే కావాలి. ఏదో మమ్మల్ని ఉద్ధరించేస్తున్నామని చెప్పుకోవడానికి మాత్రమే. చూడండి, మీరు మాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే పోలీసుల నుంచి మాకు ఎలాంటి బడిద లేకుండా ప్రాస్టిట్యూషన్ కూడా లీగలైజ్ అయ్యేలా పోరాటం చేయండి. గుడ్. మీరు చెప్పినట్టు చేస్తే మీరు హ్యాపీగా ఉంటారా? ఉంటారు. ఎందుకంటే మీది పెట్టుబడి లేని వ్యాపారం, కానీ టైం లిమిట్స్ ఉన్న బిజినెస్. మందులు లేని జబ్బులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంత వరకు. అయినా ఇలా ఏసీ రూమ్లో కూర్చొని ఉపన్యాసాలిచ్చే మీకేం తెలుసమ్మా మా జీవితాల గురించి? అందుకే మంచి దారిలో దగ్గరుండి నడిపిస్తాను, మీరు కలిసొస్తే. ఒక్కసారి చెడిపోయిందన్న ముద్ర పడితే మారాలన్న మారనివ్వదు సొసైటీ. మా జీవితాల గురించి మీకేం తెలియదు మేడం, మమ్మల్ని ఇలా వదిలేయండి. నాకు తెలుసు, మీ జీవితాల గురించి పూర్తిగా తెలుసు కాబట్టి మీలాంటి ఎంతో మందికి కొత్త జీవితాలను అందిస్తున్నాను. తెలుసు అంటున్నారు, మీకు చాలా అనుభవం ఉన్నట్టుందే. అదే, ఇలాగే మీ జీవితాలు నవ్వుల పాలు కాకూడదనే కొందరి జీవితాల్ని తీర్చిదిద్దాను కాబట్టే అటువంటి బాధలు తెలుసంటున్నాను. మారాలనుకున్న ప్రతిసారి వారానికి 7 రోజులు పస్తులుంటున్నాం. మార్పు సంగతి పక్కన పెడితే ఒక రాత్రికి 10,000. ఇది నేటి సమాజం. ఇప్పుడు కావాల్సింది ఆర్గ్యుమెంట్ కాదు, చేయాల్సిన పని వెయ్యాల్సిన అడుగు. మీకు, మీ కుటుంబాలకి సమాజంలో సమాన గౌరవం అన్నీ అందేలా నేను చూడగలను. దీన్ని అవకాశంగా భావించి మారుతారో లేకపోతే ఇదే జీవితాన్ని కోరుకుంటారో మీ ఇష్టం. ఆలోచించుకోండి. చిట్టి చిలకమ్మ అమ్మకొచ్చిందా? వెంకటేశ్వరం వస్తున్నాను. వెంకటేశ్వరం సారీ వాణి సారీ వెంకటేశం. ఏంటి కన్ఫ్యూజన్? ఆ వాణి ఫిక్స్డ్. నిన్ను ఇలా తయారు చేసింది ఇంట్లో అటు ఇటు తిరగడానికి కాదు. వెళ్ళి ఆ లేఖపతి గడికి ఫోన్ చేసి ఫామ్ హౌస్ లో హార్ట్ పార్టీ ఉందని చెప్పి ఆ కుర్రాడికి బాగా కిర్రెక్కించు. ఓకే? అలాగే. ఆగు. అలాగే ఎలాగ వెళ్ళిపోతే కుర్రాడికి కిర్రెక్కించడం కాదు, నీకు శోభనం జరుగుద్ది. అందుకని సంసారపక్షమైన మంచి కాస్ట్యూమ్స్ వేసుకుని వెళ్ళు. ఓకే? సెల్బా. గుడ్ మార్నింగ్ రామ్ శాస్త్రి గారు. గుడ్ మార్నింగ్. ఏంటి పిలిచారంటే? పిలవడం ఆయన పీకల మీద దాకా వచ్చింది. అది సరే, మిస్టర్ కే కూతురుతో పెళ్లి నిశ్చయం అయింది కదా, మరి ఆ భీమశంకరం గారి దగ్గర తీసుకున్న 1,00,000 తిరిగి ఇచ్చేస్తే బాగుంటుందేమోనని. ఏ 1,00,000? అవునవును. చూడు బాబు, నాకు ఇవ్వవలసిన కమిషన్ కావాలంటే మినహాయించుకో, మిగతా డబ్బులు ఇచ్చేస్తే బాగుంటుంది నాయన. నాకు అలవాట్లేదు. ఒక్కసారి ఈ లక్ష్మీపతి దగ్గరికి లక్ష్మి ఎంట్రీ ఇచ్చాక నో ఎగ్జిట్. ఎస్, ఈ పెళ్లిని పోస్ట్పోన్ చేస్తే కొంచెం గ్యాప్ ఇచ్చి 2 పెళ్లిళ్ళు చేసుకుంటాను. ఇదో పెద్ద క్రైమ్ తెలుసా? నాకు చాలా చిన్న విషయం. చూడు, నీకు కమిషన్ కావాలి, నాకు డబ్బు కావాలి. ఈ 2 పెళ్లిళ్ళ మధ్య గ్యాప్ కావాలి. నువ్వు భీమశంకరాన్ని మేనేజ్ చేసుకో, మ్యారేజ్ పోస్ట్పోన్ చేసుకో. దట్స్ ఆల్. చాలా బాగా చెప్పావయ్యా. అసలు శాస్త్రి, నీకు సన్మానం చేయించాలని ఉందయ్యా. ఏ సెంటర్ లో చేయించమంటావు? జూబ్లీ హిల్సా, బంజారా హిల్సా, పంజాగుట్ట శ్మశానమా? నాకు తెలియగలుగుతాను. ఈ మధ్యన నీకేదో మంచి కమిషన్ లభించే పెళ్లి దొరికినట్టున్నది, అందుకే నా పెళ్లి వాయిదా వేస్తున్నావు. ఎంత మాట లేకపోతే ఏమిటయ్యా నీ శాంతం కాకపోతే ఎందుకు వాయిదా? మీ అల్లుడు గారే వాయిదా వేయమన్నారు సార్. ఎందుకు? ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదో హార్డ్వేర్ ప్రాబ్లం అట. ఇలా లండన్ వెళ్ళి అలా 15 రోజులు తిరిగి వస్తాట. రాగానే పెళ్లి. అయితే ఒక పని చేసి తగలడమను. అలా వెళ్లిపోయేటప్పుడు ఇలా పెళ్లి చేసేసుకుని మా అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళమను. పీడ వదిలిపోతుంది. కాదండి. ఏది కాదండి? అసలు నీతో కాదయ్యా, నేను డైరెక్ట్ గా అల్లుడు గారి దగ్గరికి వెళ్తాను. ఈ పెళ్లి వాయిదా వేయడం కుదరదు అని ఖండితంగా చెప్పేస్తాను. ఇదిగో ఈ శుభలేఖ వేయించాను. మొట్టమొదటి శుభలేఖ మీకే. ఏ సాఫ్ట్వేర్ లో ఏ హార్డ్వేర్ చేయించుకుంటావో చేసుకుని తగలడు. తిన్నగా లక్ష్మీపతి ఇంటికి వెళ్తాడో ఏమిటో, అక్కడ వాడే పొజిషన్ లో ఉన్నాడు. తీరా ఒకరినొకరు ఎదురుపడ్డాక ఏమవుతుందో ఏమిటో. అల్లుడు గారు, అల్లుడు గారు, ఏం పనయ్యా ఇది? మామయ్య గారు,
అది అది ఆ. అది కంట్లో నలుకు పెడితే తీస్తున్నావు అంతే కదా అంతేనండి అంతేనండి. అది కాదయ్యా పెళ్లి వాయిదా వేస్తానన్నావంటగా ఎందుకు అమ్మయ్యా బతిపోయాను అది ఆఫీస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు తెలుసయ్యా కానీ పెళ్లి వాయిదా వేయడానికి మాత్రం వీల్లేదు ఎందుకనండి ఎందుకని పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకుని శుభలేఖలు చేయించుకుని బంధువులందరినీ పెళ్లికి చావండి అని పిలుచుకుని నీకు మొదటి శుభలేఖ ఇద్దామని వస్తే నువ్వేమేమో ప్రాబ్లమ్స్ చెబుతావా? అది కాదు మామయ్య గారు. మీరేం చెప్పినా నేను వినం. నిశ్చితార్థమైనప్పుడే సగం పెళ్లి అయిపోయిందయ్యా. మీరు కాదు కూడదు అంటే మిగతా సగం పెళ్లి బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసైనా సరే చేయించేస్తాను. అంతేగాని పెళ్లి వాయిదా వెయ్యమంటే మాత్రం వెయ్యనుగాక వెయ్యను. ఓకే ఆయన ప్రాబ్లం అర్థం చేసుకో. ఓకే అలాగేనండి. ఇదిగో నా సైడ్ నుంచి ఏర్పాట్లు అన్ని పూర్తయిపోయినాయి అయ్యా. ఇక మీ ప్రిపరేషన్స్ అది జాగ్రత్తగా చూసుకోండి. అవును ఈ అమ్మాయికి ఏమవుద్ది? కజిన్ అండి. బాబాయ్ అంటే నీ బండ నన్ను ఆలోచించుకొని ఇవేమయ్యా వాటికి కాళ్ళ మీద పడిపోతావు. ఇదిగో అమ్మాయి బాబాయ్ కాదు మామయ్య అంటే ప్రాక్టీస్ చేసుకో. గర్భసంచి లేకపోయినా తల్లులైన అక్కా చెల్లెళ్ళు వీళ్ళ శార్థం ఓ గుళ్ళు లేకపోయినా తల్లులవుతారు. ఎందుకెవరు ఈ పేపర్లో ఏం తగలడిందో కేబీసీలో ₹1 కోటి గెలుచుకున్న తొలి తెలుగువాడు మిస్టర్ గిరీశం. వీడు మనవాడే. అమ్మాయి గౌరీ ఏమిటో అనుకున్నారు గాని మన గిరీశం అసాధ్యుడే. ₹1 కోటి చిటికలో సంపాదించాడు. ఇదిగో పేపర్ మేమంతా రాత్రి టీవీలో చూసేసాం. రాత్రే చూసేశారా? అంతకంటే మీకు పనే ఉంది. అమ్మాయి నువ్వు వెంటనే వెళ్ళి అతగాడు ఎక్కడున్నా సరే వెంట పెట్టుకురా. లక్ష్మి పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా ఘనంగా చేసేస్తారు. ₹1 చావు. అమ్మాయి 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 విషయంలో నేను అన్న మాటలు పట్టించుకోవద్దని చెప్పమ్మా. అసలు వాడు నీ మహల్ దొరగానే మర్చిపోతాలే. వెళ్ళి 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 వెళ్ళు. గౌరీ ఐ లవ్ యూ. నువ్వు కూడా నన్ను ఐ లవ్ యూ అంటా అని తెలుసు. కానీ ప్లీజ్ మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడమని నన్ను ఇబ్బంది పెట్టదు. నాకంటూ కొన్ని భావాలున్నాయి. గిరీశం గారు ఎస్ నువ్వు నాకు కావాలి. కానీ ₹1 కోటి మీ నాన్నగారికి కన్యాశుల్కంగా ఇచ్చి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏ రోజైతే మీ నాన్నగారు నన్ను ఇంటల్లుడిగా కోరుకుంటారో అప్పుడు కలుద్దాం. అంతవరకు మీ నాన్నగారిని మార్చడానికి ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఏజ్ బారైపోకుండా చూసుకోవాలి. ఒక్క కుజదోషమే కాదు ఎన్ని దోషాలు వచ్చినా మిమ్మల్ని వదులుకోను. ఐ లవ్ యూ గిరీశం గారు. ఒరే వెంకటేశ్వర వెళ్ళారా? వస్తున్నాను మామయ్య. నీకో గుడ్ న్యూస్. ఏంటి? కథ క్లైమాక్స్ వచ్చింది. నీకు పెళ్లి డిసైడ్ చేశా 22న. ఒరేయ్ ఆ రామశాస్త్రికి ఫోన్ చేయి. వెన్యూ ఎక్కడ? ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఏదిరా? హలో రామశాస్త్రి. అయ్యా నమస్కారం. మా వాడికి పెళ్లి ముహూర్తం డిసైడ్ చేశానయ్యా. ఎప్పుడండి? 22nd. ఏ నీ కుదరదా? అబ్బే అది కాదండి. నీకు కుదరకపోతే నాకేంటయ్యా? నీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం చేశాను. ఆ లక్ష్మీపతి గారిని పెళ్లికి రెడీ చేయి. ఓకే చచ్చింది గొర్రె. అయితే ఒక కేజీ మటన్ కైమా కొట్టించి ఇంటికి పంపించు. లేకపోతే ఏంటి యూస్లెస్ ఫెలో. ఈ కే ఆర్డర్ చేస్తాడు, నువ్వు అమలు చేయి. ఒరే అడ్డబట్టు అయ్యా ఈ కైమా అంటే ఏమిటిరా? బహుశా అది గొర్రెబుచ్చుతో తయారైన వస్తువు కావచ్చు గురువు గారు. అంటే స్వెటర్ లాంటిదన్నమాట. అలాంటిదే. అంతేలే. జరగబోయే 2 పెళ్లిళ్ళు తలుచుకుంటే వెన్నులోంచి తన్నుకొస్తుంది చలి. కైమా అవసరమే మరి. ఏంటి? లక్ష్మీపతి లక్ష్మీపతి ఎక్కడున్నావయ్యా? ఓహో ఇక్కడున్నావా? ఏంటి రామశాస్త్రి గారు అంత కంగారుకున్నారు? కంగారా నీకేం బాబు తడిగుండేసి కూర్చున్నావు. ఇక్కడ మాకు బొట్టు పడి ప్యాంట్ అంతా తడిసిపోయింది. అక్కడ వాడేమో కూతురు పెళ్లి చేస్తే గానీ అమెరికా వెళ్ళాలంటాడు. ఇక్కడ వీడేమో కూతురు పెళ్లి చేసి గానీ నేను లండన్ పంపిస్తానంటాడు. నువ్వేమో ఇద్దరిని పెళ్లి చేసుకుని దొబ్బేస్తానంటావు. ఇక్కడ నా పరిస్థితి కుడితులో పడ్డ ఎరకలా తయారైంది. ఇదంతా మీకోసమేగా? నా కోసమా? అవును. అటో కమిషన్ ఇటో కమిషన్. నా ఒక్కటి పెళ్లికే నీకు డబుల్ కమిషన్. ఆహా ఆ ఆనందం కన్నా దొరికితే జరగబోయే సంకీర్ణ సన్మానం తలుచుకుంటే కారిపోతోంది ఇక్కడ. అదే నీ ఏడుపు. ఏడ్చేది నేను కాదు బాబు నువ్వు. ఎందుకంటావా? 2 పెళ్లిళ్ళు ఒకే రోజు వచ్చాయి. ఒకే టైం కాదుగా. ఆహా అవును. ఒకటి పొద్దున ఒకటి సాయంత్రం వచ్చేలా చూడు. మ్యాట్రిక్స్ వీడికి పెళ్ళంటే మూత్ర విసర్జనకి వెళ్ళినంత తేలికైపోయింది. చూసావాటమ్మా? జైలుకి వెళ్లే రోజు దగ్గర పడుతోందిగా. హలో మధురవాణి గారు. హలో. లక్ష్మీపతి గారు. ఆ లక్ష్మీపతి గారు మాధవ్ హత్య చేశాడు. ఓకే మేడం. ఊళ్ళో వాణిని అలాగే. పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడే వెళ్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఓకే. ఇంకో అరగంటలో వాణి లక్ష్మీపతుల వివాహం అయిపోతుంది.
నేను కళ్యాణ మండపంలోనే ఉన్నానమ్మా. పెళ్లి కొడుకు వాళ్ళు ఇంకా సేపట్లో వస్తున్నారు. యూ మిస్టర్ బ్రోకర్, అయ్యా ఫోన్ లో రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నావు మధురవాణి గారికేనా? అవునయ్యా, ముహూర్తం ఇంకా అరగంట ఉంది, పెళ్లి కొడుకు ఇంకా రాలేదు. ఏమన్నా కొత్త లిటిగేషన్ ఉందా? తమరి మేధస్సు ముందు నా లిటిగేషన్ ఎత్తండి. అయ్యా అయ్యా పెళ్లి కొడుకు గ్యాంగ్ అంతా వచ్చేస్తున్నారండి, ఒక్క పెళ్లి కొడుకు తప్ప. గ్యాంగ్ అంతా అంటున్నావు, కొంపదీసి ఆ బాపతేం కాదు కదా. నమస్తే. నమస్కారం. అయ్యా ముహూర్తం దాటిపోతుంది, పెళ్లి కొడుకుని తీసుకురండి. ఏడీ పెళ్లి కొడుకు ఏడయ్యా? నువ్వు ఇక్కడ ఉండి తతంగం అంతా నడిపిస్తూ ఉండు. అలాగే. నేను వెళ్ళి లక్ష్మిని తీసుకొస్తా. జాగ్రత్త. వెళ్ళి లక్ష్మీపతిని తీసుకురా. జాగ్రత్త రోయ్. రండి గురుగారు. నమస్కారం. నడవండి, ఏమిటా పెళ్లి నడకలు? నమస్కారం మావయ్య. నమస్తే చాలు, పంతులు. చాలు, నమస్తే చాలు, అండి. చాలు. అల్లుడు గారు నీటి ఒక్కరే వచ్చారు. అందరూ పైన మండపంలో రెడీగా ఉన్నారండి. ఆ. నేను మిమ్మల్ని పర్సనల్ గా ఇన్వైట్ చేద్దామని వచ్చాను. అయినా ఇదేం తిరగా అల్లుడు గారు? ఆ, మావయ్య. సాయంత్రం ముహూర్తం అన్నారు, పొద్దున్నే తగలమన్నారు. అక్కడెక్కడో ఫంక్షన్ హాల్లో వెళ్ళి అన్నారు, ఇదిగో ఇక్కడ గుళ్ళో పెట్టించారు. చుట్టాలెవరికి ఈ మార్పులు అర్థం కాలేదు. వాళ్ళు ఏ బస్ స్టాండ్ లోనో ఏ రైల్వే స్టేషన్ లో అడుక్కుంటున్నారో నాకు తెలియదు. ఇదిగో అందుబాటులో ఉన్న ఈ నలుగురిని వెంటేసుకుని నేను ఇక్కడికి తగలంటాను. అసలు నీ పద్ధతి వ్యవహారం చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది. వెళ్ళిపోయావా? లే, లే. ఇది పబ్లిక్ ప్లేస్ అయ్యా. మాటి మాటికి ఇలా కాళ్ళ మీద పడుతుంటే ఎవరైనా అపార్థం చేసుకుంటారు. సాయంత్రం ముహూర్తం యమగండంలో ఉందంట. ఆ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే ఇంటి పెద్దకి ప్రాణగండం ఉందంట. నాకు తెలిసిన క్లోజ్ జ్యోతిష్కుడు చెప్పాడు. మా ఇంటికి పెద్ద దిక్కు నువ్వే కదా మావయ్య. కాళ్ళ మీద పడ్డాలి అనుకున్నాను, ఈ ఫీలింగ్స్ కూడా ఉన్నాయా? అల్లుడు మళ్ళీ పైకి వెళ్తే నలుగురు చూస్తారు, బాగోదు. ఏంటి బట్టి బొడ్లు. ఏమయ్యా, బాణం దెబ్బతిన్న బంగారు లేడిలాగా అరిచాడు మీ గురుడు. విషయం ఏంటో కనుక్కురా అడ్డబొట్టు. అలాగేనండి. వెళ్ళు. ఏం పేస్ట్ వాడతావయ్యా శాస్త్రి? నోరు తెరవగానే గొప్పను గప్పు కొట్టింది. ఉయ్, ఉయ్. శుభమాని పెళ్లికి వచ్చాం. అయినా నీ తింగరతనం కాకపోతే వెన్యూ మారిందని ముహూర్తం మారిందని మాకు తెలియ చెప్పాలక్కర్లేదా? పాపం అల్లుడు గారు చూడు ఒక్కడే కింద మీద పడిపోతున్నాడు ప్రతి పనికి, చిన్న పనికి పెద్ద పనికి. అయితే అంతా మారిపోయిందన్నమాట. ముహూర్తం ఉదయానికి మార్చమని మీకు చెప్పాను కదా పంతులు. మరి వాళ్ళకి ఉదయం చెప్పన్నావుగా. ఎవరు వాళ్ళు? అవును, మరి వాళ్ళెవరు? ఇదే టైంకి ఇంకో పెళ్లి కూడా సెట్ చేశారేమో. ఆలోచించండి శాస్త్రి గారు. రేయ్ అడ్డబొట్టు ఇలా రా. దొరికిపోయాను. వచ్చేసానండి అయ్యా. అది అది సత్య ప్రమాణంగా నాకేమీ తెలియదండి అయ్యా. మా గురువు గారు చెప్పినట్టు ఆయన పెళ్లి తత్వంగా నడిపిస్తున్నాను అంతే. నేను చెప్పినట్టు చేసావా? నువ్వు కంగారు పడుకో శాస్త్రి. పెళ్లిలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు కన్ఫ్యూజన్స్ సహజమే. ఇదేమన్నా మామూలు కన్ఫ్యూజన్ లక్ష్మీపతి గారు? మరి అడ్డపట్టు నువ్వు ఇక్కడ ఉండి మిగతా పనులు చూస్తూ ఉండు. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తా. అలాగే. ఈ నడు తగలడ్డాడు, వాడు ఇడు తగలడ్డాడు. వెళ్దాం రండి. అక్కడే కూర్చుందో. ఆ లక్ష్మీపతి సెటప్ అంతా మార్చేసాడమ్మా. అందుచేత అర్జెంట్ గా మన అందరూ పక్క కళ్యాణ మండపానికి చిట్ అయిపోవాలి. అర్థమైందా? పంతులు గారు అన్నట్టు పెళ్లి కూతురు తండ్రి రెడీ? అయ్యా ఏదో ఫోన్ వస్తే అలా మాట్లాడడానికి గుడి వెనక్కి వెళ్ళారు. అమ్మా ఈడు మా అసిస్టెంట్ కొలంబోలో దొరికాడు.